శారీస్ ని మీ సొంతం చేసుకోండి. అలాగే శారీస్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో మనందరికీ తెలుసు, మైసూర్ శారీ ఉద్యోగ్. సో నాకంటే మీకే ఇంకా బాగా తెలుసు, రోజు చూస్తున్నారు, మంచి మంచి శారీస్ ని మీ సొంతం చేసుకుంటున్నారు. మరి రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్ దగ్గర మన మైసూర్ శారీ ఉద్యోగ్ షోరూమ్ అయితే ఉంది. చక్కగా మనకి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తోంది, పెళ్ళిళ్ళ సీజన్ ఆల్రెడీ ముహూర్తాలు వచ్చేస్తున్నాయి. సో పట్టు చీరలు, డిఫరెంట్ పట్టు చీరలు అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. అట్లానే సిల్క్ శారీస్, ఇట్లా వాట్ నాట్ హ్యాండ్ వెవెన్ శారీస్, ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి మంచి శారీస్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. యాక్చువల్లీ ఈరోజు నేను ఇంకొకటేదో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈరోజు ఆఫీస్కి వస్తుండగా బండి మీద వస్తుండగా నాకు కనిపించింది అనమాట. యాక్చువల్లీ ఇవాళ మనకి టీఎస్ఆర్టీసీ స్ట్రైక్ కూడా ఉంది తెలంగాణ వ్యాప్తంగా. బస్సులు లేక అందరూ కూడా కష్టపడి అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం అవన్నీ చూస్తున్నాము. బస్సులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఓలా, ర్యాపిడో ఇవన్నీ కూడా బాగా ధరలు పెంచారు అన్నట్టు కూడా విన్నాను నేను. ఓకే, ఎనీవేస్, సో నేను వస్తుండగా ఒక ప్లేస్లో అనమాట చాలా చెట్లు ఉండేవి. సడన్గా అదంతా చెట్లు కనిపించట్లేదు, అన్నీ కొట్టేశారు. కొడుతూ కంకర పరుస్తున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు రోడ్ కోసం. మేబీ ఫర్ డిఫరెంట్ రీజన్స్ చెట్లు అనేవి కొట్టేయచ్చు, కానీ ఒక చోట అంత కష్టపడి అన్నాళ్ళు పెంచిన చెట్లని సరే కట్ చేస్తే వేరే చోట ఎక్కడన్నా వేయొచ్చు. లేదంటే ఒక చెట్టు మనం ఈ మధ్యన అదే చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? టెక్స్ట్ బుక్స్లో ఒక చెట్టు ఎక్కడన్నా కొట్టేస్తే వేరే చోట వెయ్యాలి అని చెప్పి. మేబీ వాళ్ళు అలా వేస్తే బాగుండు అని కోరుకుంటున్నా. ఎందుకంటే రోజు అక్కడ దాకా వచ్చినప్పుడల్లా మనకి ఎండాకాలం చూస్తుంటే అసలు ఎంత ఎండగా ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి చాలా చల్లగా ఉండేది. అసలు పైనంతా చెట్లు, ఎక్కడ చూసినా కెనోపీ అంటారు చూసా, ఒక చెట్టు మీద ఒక చెట్టు ఇట్లా పరుచుకుపోయి ఉండేది. చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది. అటు నుంచి వెళ్తుంటే చాలా దుఃఖం అనిపించింది, అన్ని చెట్లు ఒకేసారి కొట్టేస్తే. అంటే మనము అందరము కూడా అక్కడ రోడ్ల మీద వాళ్ళు పెంచట్లేదు అనుకోవడమే కాకుండా మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. నేను ఈ మధ్యన గమనించిన విషయం, మా ఇంటి దగ్గర కూడా ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మొత్తం ముందు చెట్లు ఉండేవి ముందు ఓనర్స్కి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు. మొత్తం ముందంతా చప్టా చేసేసి కారు పెట్టుకోవడానికి వాడుకుని, లోపలికి మాత్రం కారు అవేమీ లేకుండా లోపల వాళ్ళు ఏదో వాడుకున్నారు. లోపల ఏదో షెడ్ వేసుకుని బయట చెట్లు వేసుకోవచ్చు కదా అని అనిపించింది. ప్రతి ఇంట్లోనూ చక్కగా, కొన్ని దేశాల్లో అయితే ఇది లా కూడా ఉంది, రూల్ కూడా ఉంది, ఖచ్చితంగా గడ్డి పెంచుకోవాలి ఇంటి ముందు, కంప్లీట్గా లాన్ పెంచుకోవాలి. గడ్డి అంటాం కదా, లాన్ పెంచుకోవాలి, పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవాలి, లేకపోతే ఫైన్స్ వేస్తారు వాళ్ళకి. సో అలాంటి రూల్సే మనకు కూడా మన ఇండియాలో వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఎక్కువ మంది జనాభా మనకి ఎక్కువ, దానికి తోడు స్పేస్ కొంచెం తక్కువ. కాబట్టి ఇంకేం చేస్తాం, ఏం చెయ్యలేక ఇట్లా కట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొందరికి ఇళ్ళు ఉంటాయి, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే, నేను కనుక ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే నాకు లిస్ట్ ఉంది. మామిడి చెట్టు ఖచ్చితంగా ఉండాలి, ఆ తర్వాత ఒక మంచి తోకమల్లి చెట్టు. మనకి తోకమల్లి చెట్టు అంత ఆకాశమల్లి అంటారు, అంత పైకి వెళ్తుంది, పూలు రాలుతూ ఉంటాయి, మంచి వాసన వస్తూ ఉంటుంది, భలే ఉంటుంది. ఇలాంటి చెట్లు, వేప చెట్టు, ఇట్లాంటివి వేసుకుంటే ఇంటికి చాలా చాలా చల్లగా ఉంటుంది. మీరు గమనించారా, ఇది వరకు కాదు ఇప్పుడు కూడా గ్రామాల్లో ఇంటి ముందు చక్కగా వేప చెట్టు ఉంటుంది, పొలంలో గట్టు మీద వేప చెట్టు ఉంటుంది, దాని కింద మంచం వేసుకుని అప్పటిదాకా పని చేసుకుని పొలంలో దాని కింద కూర్చుంటారు చాలామంది, మజ్జిగ తాగుతూ హాయిగా. కూలరు, ఏసీ, ఫ్యాన్ కంటే కూడా ఇది చాలా హాయిగా అనిపిస్తుంది. చెట్టు కింద కూర్చుంటే వచ్చే గాలి, గలగల రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఆ సౌండ్ ఉంటుంది చూసారా, ఆ సౌండ్ కానీ ఆ గాలి కానీ అది వేరుగా ఉంటుంది. మనకి ఏసీల్లో ఎంతసేపు అని కూర్చుంటామండి, తాపం వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిపోతాము, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ చలికి. న్యాచురల్ ఎప్పుడు న్యాచురలే. సో ఎవరైనా కన్సిడర్ చేయండి, మీరు ఎవరైనా వింటుంటే, ఇల్లు కట్టుకుంటుంటే చక్కగా ఏదో ఒక మామిడి చెట్టు. మీరు గమనించారా, ఒక చెట్టు పెంచడానికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది పెద్ద పెద్ద వృక్షాలు అవ్వడానికి. ఆ మామిడి చెట్టు, ఇలా ఫలాలు ఇచ్చే చెట్లు వేసుకుంటే ఏమవుతుందంటే పక్షులు కూడా చక్కగా తినగలుగుతాయి వచ్చి, మనమే ఆహారం ఇచ్చినట్టు. మనమే పోయి ఏవో వండిన ఆహారాలు ఎవరికో పెట్టక్కర్లేదు, చక్కగా ఫలాలు చూసి పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. పూల చెట్లు వేసుకోవచ్చు, ఫల చెట్లు వేసుకోవచ్చు, ఎంత బాగుంటుందో కదా ఇంటి ముందు అట్లా చెట్లు ఉంటే. సో
ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇల్లు కూడా 2 to 3 degrees మనకి టెంపరేచర్ తగ్గుతుంది కూడా. మీరు ఒకసారి చెట్లు వేసి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, చల్లటి గాలి అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రియాంక మేడం, గుంటూరు నుంచి. ప్రియాంక గారు గుంటూరు నుంచి. ఓకే, ఎండలు బాగా మండుతున్నాయా, వాస్తున్నాయా? బాగా ఫుల్గా అండి. ప్రియాంక గారు, మరి వర్షాలు ఏమైనా పడ్డాయా? మా దగ్గర హైదరాబాద్లో అయితే పడుతున్నాయి వర్షాలు, కొంచెం కొంచెం అలా అలా వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది. ఇక్కడ పడేలా వాతావరణం చేంజ్ అవుతుంది కానీ వాన అయితే పడట్లేదండి. పా ఓకే, ఏం చేస్తూ ఉంటారు ప్రియాంక గారు మీరు? హౌస్ వైఫ్ మేడం. ఓ నైస్. ఏం వండారు ఈరోజు? నార్మలే మ్యామ్, పప్పు, బెండకాయ ఫ్రై. వెరీ గుడ్. ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు మేడం. ఓకే, వాళ్ళని పంపించేశారా? హాలిడేసా? ఏం నడుస్తుంది? హాలిడేస్ మ్యామ్, ఇంట్లోనే ఉన్నారు. ఏం చేస్తున్నారండి పిల్లలు? బాగా అల్లరి చేస్తారా లేకపోతే కామ్గా కూర్చుంటారా? ఎలా ఉంటుంది ఇంట్లో సినారియో? కూర్చోడం ఉండదండి, ఆడుతూ ఉంటారు ఆ బొమ్మలు వేసుకొని. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి లేదు కదా ఈ ఎండలకి, ఇంట్లోనే ఇంకా బొమ్మలతో ఆడుతూ ఉంటారు. నేను వేరే రూమ్ లోకి వచ్చాను, ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసింది కాల్. ఫస్ట్ టైం వచ్చాను. అవునండి. ఓకే ఓకే ఓకే. మీ హాబీస్ ప్రశాంతంగా ఉండదు. ఏంటంటే ఏదో అన్నారు, చెప్పండి చెప్పండి. నేను పక్కకు వచ్చాను, లేకపోతే ఆ పిల్లల దగ్గర ఉంటే ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఉండదు అంటున్నాను. ఎంత వయసు అండి పిల్లలకి? చిన్నపిల్లలు, ఒకళ్ళకి 2 years, ఒకళ్ళకి 4.5 years. హరి హరి. ఓకే, అయితే మీకు ఒక సడన్ గా మీరు మాటలు వినపడిపోతేనే కంగారు పడి వెళ్తారేమో నాకు తెలుసు. అంతే ఉండిద్ది. ఓకే, సో పచ్చళ్ళ సీజన్ కదా, ఆవకాయలు పెట్టారా? ఆవకాయ మాకాయ పెడుతూ ఉంటారా? పైగా గుంటూరు కదా. ఇంకా లేదండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొంచెం అమ్మ వాళ్ళు బిజీగా ఉన్నారు, ఆ పనులు అయిపోతే స్టార్ట్ చేస్తారు. పెద్ద రసం చిన్న రసాలతో పెడతారు కదా ఆవకాయ మాకాయ మన దగ్గర గుంటూరులో. అవునండి. ఓకే, మీరు టాపిక్ విన్నారా? చెట్ల గురించి చెప్పాను, విన్నారా? విన్నానండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. మరి మీ ఇంటి ముందు చెట్టు ఉందా? ఇలా ఏదైనా ఫ్రీ టైం దొరికితే మొక్కల్ని పెంచటం, ఇలా నీళ్లు గార్డెనింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఈ రోజు టాపిక్ మాట్లాడారు. నైస్. మీకు ఏమేమి పెంచుతారు? మీ మిద్దె ఉందా? టెర్రస్ మీద పెంచుతారా? టెర్రస్ కాదండి, మా ఇంటికి కొంచెం దగ్గరలో కొంచెం ప్లేస్ ఉంది మాకు. ఇంకా ప్లేస్ లో ఇలా మీరు చెప్పినట్టు మామిడి, ఇంకా వాటర్ యాపిల్ అని, సపోటా అని, బనానా ట్రీస్, ఇంకా అవన్నీ వేస్తాము. మా హస్బెండ్ చూసుకుంటా ఉంటారు. కొబ్బరి చెట్లు. అబ్బా అమ్మా బాబా, ఇంకా మధ్యాహ్నం హాయిగా ఒక మంచం వాల్చుకుని కూర్చోవచ్చేమో. అంతే అండి, కొంచెం 4-5 అట్లా వెళ్తే చెట్ల కింద చాలా బాగుంటది. మీకేనా సాగు లేకపోతే బయటకు కూడా ఇస్తారా? అంత లేదండి, ప్రస్తుతానికి ఒక 3 years అవుతుందంటే స్టార్ట్ చేసి. ప్రస్తుతానికి అయితే మాకే ఈ కొబ్బరి చెట్లు అంటే అవి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకా మామిడి అవన్నీ స్టార్ట్ అవ్వలేదండి, ఇంకా చిన్న మొక్కలుగా ఉన్నాయి. మీకు వస్తేనే చాలు, ఎందుకంటే బయట మనం చూస్తున్నాం ఎంత ఫేక్ వస్తున్నాయి పళ్ళు కదా. అవును. అసలు ఈ మధ్య మామిడి పళ్ళు కనిపించట్లేదండి, మీరు చూసారా? మామిడి పళ్ళు వచ్చాయా? సీజన్ స్టార్ట్ అయింది కానీ అయితే చిన్న చెట్లు కదండి, మాకు ఇంకా కాపు రాలేదు. బయట కూడా తక్కువేనండి కదా, ఈ ఇయర్ తక్కువగానే ఉన్నట్టున్నాయి. ఓకే ఓకే. మీరు మామిడికాయ కొన్నప్పుడు, మామిడి పళ్ళు కొన్నప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు? మీకు ఏమైనా ఒక ప్రత్యేకంగా ఇంటి కోసం టెస్టింగ్ ఏదైనా ఉంటుందా? నేను కొట్టం తక్కువ అండి, ఇంట్లో వాళ్ళు తీసుకొస్తారు. నాకు బాగా తెలియదు కాబట్టి నేను కలర్, టెక్స్చర్, అంటే ఇక కలర్, ఇక కాయ సైజ్ ఇంకా ఉంటాయి కదా, రైట్. సంతోషంగా ఉంది, చెట్లు పెంచుతున్నామని చెప్పంగానే చాలా సంతోషపడ్డాను. బాగుంది. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దామా ప్రియాంక గారు? ఓకే, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది, చూడండి క్వశ్చన్. భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, అండ్ ఆప్షన్ సి ఇందిరా గాంధీ.
జవహర్ లాల్ నెహ్రూ మ్యామ్. వెరీ కాన్ఫిడెంట్, నైస్. మీకు ఇష్టమా హిస్టరీ? ఇది బేసిక్ క్వశ్చనే కదా మ్యామ్, ఐడియా ఉంది. నైస్ నైస్, ఓకే ఓకే. లాక్ చేద్దాం అయితే. ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ లాక్. కంగ్రాచులేషన్స్ ప్రియాంక గారు. బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ మైసూర్ శారీ ఉద్యోగ్ వచ్చేస్తుంది ఇంటికి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీ. ఓకే, మన స్పాన్సర్ ఎవరో తెలుసు మనకి, మైసూర్ శారీ ఉద్యోగ్. సో ఎవరు కాల్ చేసినా సరే మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ మైసూర్ శారీ ఉద్యోగ్ వారు మీ ఇంటికే పంపిస్తారు. ఓకే, సో సీజనల్ ఫ్రూట్స్ తింటున్నారా మీరు? నాకు ఎందుకు వచ్చిందంటే డౌట్, నేను అనుకున్నట్టు ఫస్ట్ ఇందాక కాలర్తో మాట్లాడినట్టు మామిడి పళ్ళు నాకేంటో బయట కనిపించట్లేదు ఎక్కువ. కనిపించినవి కూడా సీజ్ చేస్తున్నారట, రంగులు పూస్తున్నారట, కృత్రిమ కార్బన్తో పండిస్తున్నారట. కొంచెం భయంగా ఉంది మామిడికాయ తినడానికి, మామిడి పండు తినడానికి. నేను ఒక ఐటమ్ చదివాను, ఒక ఆర్టికల్ చదివాను. యాక్చువల్గా అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మామిడి పండు మంచివి దొరికితే తీసుకోండి. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏవైనా సరే తినడం మంచిది. మనకి ఐస్ యాపిల్, ముంజలు ఉంటాయి కదా, ముంజలు, మామిడి పళ్ళు, సపోటా, ఇవన్నీ ఇప్పుడు బాగా వస్తున్నాయి. చూసుకుని ఆర్గానిక్, లేదు అంటే మనకి తెలిసినట్టయితే తీసుకోవడం ఉత్తమం అన్నమాట. తెలిసినట్టు తీసుకోవడం, తెలిసిన వెండర్ దగ్గర నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నేనేం చదివానంటే సాధారణంగా మహిళలందరూ కూడా మెనోపాజ్ దాటుతాం కదా, ప్రీ మెనోపాజ్ లేకపోతే తర్వాత మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ అనేది తక్కువ అవుతుంది. అంటే పీరియడ్స్ రావు, మెనోపాజ్ అంటే తెలుసు కదా మనందరికీ. సో పీరియడ్స్ రాని సమయంలో ఈస్ట్రోజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పీరియడ్స్ రావు. మరి ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు బాడీలో ఇంకా చాలా చాలా డిఫరెంట్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒకటి స్కిన్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది, ఇట్లా మనకి విజిబుల్ చేంజ్. అది లోపల చేంజెస్ ఎట్లాంటివంటే గుండె సమస్యలు, మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి, ప్రీ మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి. మెనోపాజ్ టైంలో మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎప్పుడు ప్రతి ఏజెస్ వాళ్ళు మంచి డైట్ తీసుకోవాలి. మెనోపాజ్ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకా చక్కగా తీసుకోవాలి ఫుడ్. ప్లేటింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే శుభ్రంగా ఇంత అన్నం పెట్టుకుని కూర ఇంత తక్కువ తినడం అలా కాకుండా చక్కగా కొంచెం సలాడ్, కొంచెం అన్నం, ఇంత కూర వేసుకుని తింటే ఎవరైనా సరే చక్కగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఫైబర్ అండ్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ విషయానికి వస్తే మనకి మామిడి పండు ఉంది కదా, సీజనల్ ఫ్రూట్. సో మెనోపాజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక కప్పు, పొద్దున ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్పు, అట్లా రాత్రి ఒక కప్పు కనుక మామిడి పండు ముక్కలు ఇంతే తీసుకోవాలి. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు మామిడి పండు ఎంత షుగరీ ఉంటుందో. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే. బట్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంతా కూడా మామిడి పండు కప్పు, కొంచెం ఒక చిన్న ముక్కలు, కొన్ని ముక్కలు, కప్పుడు ముక్కలు మధ్యాహ్నము, రాత్రి కాసిన ముక్కలు తీసుకున్నట్టయితే గుండె సంబంధిత సమస్యలకి కొంచెం దూరం అవుతున్నారు అని చెప్పి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వాళ్ళు తేల్చి చెప్పారట. అంటే వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, మనుషుల మీద ట్రయల్స్ చేశారు, అలా తెలిసిందట. సో అది మంచైనా చెడైనా మనం చెడు తినట్లేదు కదా, మామిడి పండు అనేది చాలా మంచిది, ట్రై చేస్తే తప్పేం లేదు. కాబట్టి ఎస్, మామిడి పండు తీసుకోండి. సీజన్లో మంచి మంచి డిఫరెంట్ రకాలు వస్తున్నాయి కాబట్టి తప్పులేదు, వెతుక్కుని మంచి మంచి పళ్ళు తీసుకుని తినండి అట్లాగా. ఓకేనా? కానీ క్వాంటిటీ, క్వాలిటీ రెండు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నర్సీపట్నం అండి. ఉమాదేవి. ఏంటండి? ఉమాదేవి అండి. ఉమాదేవి మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం కదండి, నర్సీపట్నం. నర్సీపట్నం నుంచి. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు ఉమాదేవి గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? ఓకే. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఏం చేస్తున్నారు? హాలిడేసా ఏంటి? పిల్లలకి పెళ్ళి అయిందా ఏంటో చెప్పండి. నేను చాలా వీక్ ఇందులో. రేపటి నుంచి హాలిడేస్. రేపటి నుంచి హాలిడేస్. ఓకే ఓకే. ఎగ్జామ్సా? అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో టీవీ చూస్తాను. టీవీ చూస్తారు. ఇది ఫస్ట్ టైమా మీకు కాల్ కనెక్ట్ అవ్వడం? ఫస్ట్ టైం అండి. ఓకే. చూస్తారా? వనిత చూస్తారా? భక్తి టీవీ చూస్తారా? వనిత చూస్తామండి. ఓకే. మీ తర్వాత లక్కీ లేడీ అని చూస్తాం. నవ్య చూస్తారా? నైస్ నైస్.
ఓకే, సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఎక్కువ టీవీ చూడడం, తర్వాత ఎక్కువ బాగా పిల్లలతో ఆడుకుంటాం. పిల్లలతో ఆడుకుంటారు. ఓకే ఓకే ఓకే. మరి నా టాపిక్ విన్నారా ఇందాక? నేను చెట్ల విన్నామండి. గురించి మాట్లాడాను, మామిడి పండు గురించి మా మాట్లాడాను. ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉందండి. దానిమ్మ చెట్టు, అరటి చెట్లు, తర్వాత మందార చెట్లు, మందార మొక్కలు, నందివర్ధన అన్నీ ఉంటాయండి. అబ్బా, అసలు నేను మొన్న అనుకున్నానండి, ఇది వరకు మామూలుగా జుట్టుకి మందారం పువ్వు పెట్టుకోవాలంటే మందారం ఆకు మిక్సీ పట్టుకుని పెట్టుకుంటారు కదా జుట్టుకి మాస్క్ లాగా. దానికోసం 4 ఇళ్ళు 5 ఇళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది వరకు ప్రతి వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉండేవి. పూలు వస్తాయండి, మందార పూలు. బా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అయితే బాగా గార్డెనింగ్ చేస్తారా? చేస్తామండి, అదే మంచి హాబీ అండి నాకు. ఓకే, మందారం పూస్తుంది. ఇంకా ఇంకేమున్నాయి? గులాబీ, లిల్లీ, తర్వాత అది ఏంటి బచ్చల కూర, తర్వాత తోటకూర, ఇవన్నీ మొక్కలు పెంచుతాం. ఓకే. మల్లి మొక్కలు. ఈ కూరగాయలు కూడా పెంచుతారా? ఆకుకూరలు పెంచుతున్నారు? పెంచుతాండి. బీరకాయ. సో బయట బాగా స్ప్రేస్ కొడుతున్నారు అవి ఇవి అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. 3.5 సెంట్లు ఉందండి. ఓకే, నైస్ నైస్. ఓకే, సో టీవీ చూస్తానన్నారు కదా. అవునండి. ఇష్టంగా ఏం చూస్తారు? దేవుడి అవి చూస్తారా? సినిమాలు చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తాం. సీరియల్స్ తక్కువ అండి, సినిమాలు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఓకే, సో మనం క్వశ్చన్లోకి వెళ్దామా మరి? చెప్పండి. ఓకే, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది చూడండి. కాఫీ అధికంగా తాగితే వచ్చే సమస్య ఏంటి? కాఫీ అధికంగా తాగితే వచ్చే సమస్య ఏంటి? ఆప్షన్ ఏ అధిక నిద్ర, ఆప్షన్ బి నిద్రలేమి, అండ్ ఆప్షన్ 3 ఊపిరితిత్తుల సమస్య, ఆప్షన్ సి. నిద్రలేమి అనుకుంటున్నాను. తాగుతారా కాఫీ బాగా మీరు? లేదు, ఒకటే రోజు కూడా. ఓకే, సాయంత్రాలు తాగారా ఎప్పుడైనా? సాయంత్రం తాగితే ఏం జరుగుతుంది? సాయంత్రం తాగితే నిద్ర రాదండి. ఓకే, బాగుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆప్షన్ బి లాక్ చేద్దాం, నిద్రలేమి. కంగ్రాచులేషన్స్ ఉమాదేవి గారు. మైసూర్ శారీ ఉద్యోగ్ నుంచి బ్యూటిఫుల్ శారీ మీ సొంతమైంది. ఓకే, ఎవరికన్నా ఇస్తారా, గిఫ్ట్ చేస్తారా, మీరే తీసుకుంటారా? లేదండి, నేను ఒక్కదాన్నే అండి. నైస్ నైస్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఉమాదేవి గారు. ఓకే, మరిన్ని ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, హాయ్ అండి. హలో, హాయ్. ఏం చేస్తూ ఉంటారు? మీ పేరేంటి? నవ్య ఫ్రమ్ యనమదల అండి. నవ్య ఫ్రమ్ ఎక్కడని? అరే పక్కనే. ఓకే, నేను ఎప్పుడు వినలేదు పేరు, బాగుంది కొత్తగా. ఓకే, గుంటూరు. మాకు ఫస్ట్ గుంటూరు వాళ్ళే కాల్ చేశారు, ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పారు. మీకు పరిస్థితి కూడా అదేనా? అవునండి, చాలా. ఓకే ఓకే, మీ పేరుతో మాకు ప్రోగ్రామ్ ఉంది తెలుసా వనితా టీవీలో? చూస్తారా? రైట్ రైట్. ఓకే, ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి నవ్య గారు? నేను వర్క్ చేస్తుంటానండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బాగుంటాయి బాగుంటాయి. వాటి కోసం చాలా ఈ మధ్యన డిమాండ్ ఉంది కదా, బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయేమో కదా. అవునవును, బాగుంది. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? మీకు తేనెటీగలు తెలుసా? తేనెటీగ చూడటమే కానీ దాని గురించి అంతగా ఐడియా లేదు. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాం చూడండి స్క్రీన్ మీద. దానికి సంబంధించి తేనెటీగల పెట్టెలో తేనెను తేనెటీగలు అసలు ఏ రూపంలో పెడతాయి? ఏ ఫామ్లో ఉంటుంది తేనె? ఆప్షన్ ఏ ఉమ్ము రూపంలో, ఆప్షన్ బి చెమట రూపంలో, అండ్ ఆప్షన్ సి వాంతి రూపంలో. హలో నవ్య గారు. క్లూ ఏమైనా ఉందా అంటున్నా? పూల నుంచి తేనెటీగలు తేనెను ఏ రూపంలో పెడతాయి? ఏమనుకుంటున్నారు? ఒక గెస్ వేయండి. బి అనుకుంటున్నానండి.
ఇదే మీకు క్లూ, అది కాదు ఇంకొకటి చెప్పండి. కొంచెం ఇదే క్లూ clue ఇవ్వరా? అనుకోండి, ఇంకొకటి చెప్పండి. పువ్వుల్లోంచి దేంతో సేకరిస్తాయి తేనెటీగలు? పువ్వుల నుంచి తేనె సేకరిస్తాయి కదా, తేనె సేకరించి అవి తన తేనె పుట్టలో ఏ విధంగా పెడతాయి తేనెటీగలు? ఆప్షన్ ఏనా? ఆప్షన్ ఏ ఉమ్ము రూపంలో. ఓకే, లాక్ చేద్దాం. సారీ నవ్య గారు, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి వాంతి రూపంలో. బెటర్ నెక్స్ట్ టైం అండి నవ్య గారు, సారీ. ఓకే, సో మనం ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాము. చెట్ల గురించి తెలుసుకున్నాము, మామిడి పళ్ళ గురించి తెలుసుకున్నాము. ఈరోజు నాకు అసలు టైం చిక్కలేదు, కానీ నేను ఈరోజు ఒక కూరపొడి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. మిస్ అయ్యాం ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరెవరు కాల్ చేశారో వాళ్ళందరికీ, అండ్ కంగ్రాచులేషన్స్ శారీస్ విన్ అయిన వాళ్ళకి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, విష్ణుప్రియ.